ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆహార నియమాలు మానేస్తే అంటే పాటించటం ఆపేస్తే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. మీలో చాలామంది ప్రత్యక్షంగా నా కార్యక్రమాల టీవీలో విని అలవాట్లు మార్చుకుని ఆచరించడం ప్రారంభిస్తారు. కొంతమంది నా పుస్తకాలు చదివి ఆచరణ ప్రారంభిస్తారు. ఇట్లా విన్నప్పుడు మనిషికి ఒక ఊపు వస్తుంది. నేను వెంటనే మారిపోవాలి, ఇంత తప్పు చేస్తున్నానా అనే జ్ఞానం కలిగినట్టుగా ఒక ఫీల్ కలుగుతుందన్నమాట. ఆ ఊపులో ఇక నీళ్లు త్రాగటం, రోజుకు 2 సార్లు దొడ్లోకి వెళ్ళటం, ఇడ్లీ దోశలు మానేసి మొలకలు పళ్ళు తినటం, మధ్యాహ్నం ఉప్పును లేని కూరలు తినటం, సాయంకాలం ఎర్లీగా ఫ్రూట్స్ తినేయటం, ఇక బజ్జీ సమోసాలు మాంసాలు అన్నీ మానేయటం, వ్యాయామాలు చేయటం, ఒక క్రమశిక్షణ మొత్తం స్ట్రిక్ట్గా ఆచరిస్తారు. ఒక 2 నెలలు 4 నెలలు 6 నెలలు ఒక లక్ష్యం పెట్టుకుని ఆచరించినందువల్ల వాళ్ళకి సమస్యలన్నీ తగ్గుతాయి, చాలా మార్పులు వస్తాయి, చాలా మందులు పోతాయి. డాక్టర్ సలహా మీదే షుగర్ పోవచ్చు, బీపీకి ట్యాబ్లెట్ లేకుండా తీసేయచ్చు, చాలా మంచి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక అందరికీ చెప్పేయటం మొదలెడతారు. నేను సత్యనారాయణ రాజు గారు ఫాలోవర్ని, ఆయన మా గురువు గారు, ఆయన ఏం చెప్తుంది నేను చేసేస్తాను, ఇన్ని సంవత్సరాలుగా అసలు పుట్టాక ఎప్పుడు ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలియదు, ఇన్ని జబ్బులు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మందులు మింగుతూ ఇంతమంది డాక్టర్ల దగ్గర తిరిగి ఎన్ని వాడినా నాకు రాని లాభం, టీవీలో ఆయన మాటలు చేసినందువల్ల ఎంత గొప్ప మార్పు వచ్చేసింది, నా జీవితమే మారిపోయింది అని ఇట్లాంటి మంచిగా అందరికి చెప్పేస్తారు. మంచిదే, అలాంటి మార్పు రావాలని మేము కోరుకునే ఈ ప్రయత్నం చేసేది. కానీ ఆ మార్పు, ఆ మంచి ఫలితం ఎంతకాలం మీరు నిలుపుకోవాలి? మనిషికి కొన్ని నెలలు గడిచేసరికి ఇక మీరు ఇట్లా ఆచరణ చూసి ఇక బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఇట్లాగా నియమనిష్టలాగా ఉండేసరికి వాళ్ళందరి దృష్టిలో మీరు పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏం తినరు, అన్నిటికి దూరంగా ఉంటారు. ఇన్నాళ్ళు అట్లా ఉండి ఒక్కసారి అన్నీ మానేసేసరికి వాళ్ళందరి మనసుల్లో మీరు పడుతుంటారు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు మీ వైపు ఏం తింటాడో ఏం చేస్తుంటాడని. సరే ఏవో కాస్త పళ్ళు తినో పెరుగన్నదినో కాలక్షేపం చేస్తాడు. ఇక ఇవన్నీ చూసేసరికి బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఇటు ఎవరైనా పెద్దలకి మీరు ఇవన్నీ ఇంత మానేసి ఇంత నిగ్రహిస్తున్నారు, మీరు ఎక్కువ రోజులు తింటే తేడాలు వస్తాయి, ఏదో కొన్ని రోజుల వరకు చేయొచ్చు అని కొందరు అంటారు. అంత చేయకూడదు, అంత మంచిది కాదు. ఇంకా కొంతమంది అయితే ఆ సత్యనారాయణ రాజుకి హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు కూడా ఇట్లాగే తిన్నావంటే నీ బ్రతుకు అది అయిపోతుంది, ఇక అవి చేయలేక నా మీద పడి ఏడుస్తుంటారు. ఇట్లా 20-25 ఏళ్ళలో ఒకరోజు హాస్పిటల్ ముఖం చూసి ఉండను, ఒక మందు బిళ్ళ మింగి ఉండను, ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉండను. ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒక సెలవు పెట్టడం తెలియదు. ఇన్ని సంవత్సరాల్లో అంత హెల్దీగా, అంత రోగనిరోధక శక్తితో నేను ఇన్ని గంటలు, రోజుకి 20 గంటలు 18 గంటలు పనిచేస్తూ మాట్లాడుతుంటే ఇక నాకు హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ అయిందని చెప్పి కొంతమంది ఆళ్ళదప్పుకోవడానికి నా మీద ఏదో, ఇక ఈ మధ్య అయితే క్యాన్సర్ వచ్చిందని ఒకరు, కిడ్నీలు పోయినాయి అని ఒకరు, ఏకంగా లివర్ పోయిందని ఒకరు, ఇన్ని పోయినా ఇక లాభం లేదు, ఈయనకి ఏదో ఒకటిసారి ఆచరించలేక ఏదో ఒకటి దెబ్బ కొట్టాలి, ఏకంగా సత్యనారాయణ రాజే పోయాడని ఇక నెట్లో ఎవడో పెట్టాడని ఎవరో ఒక ఒబిసిటీ సెంటర్ వాళ్ళు పెట్టారు. ఇది నెట్లో సత్యనారాయణ రాజు చచ్చిపోయాడు. ఇట్లాంటి చూస్తే ఒక మంచిని సమాజానికి తీసుకెళ్ళేటప్పుడు మంచి వైపు వెళ్ళే మనుషుల్ని వెనక్కి లాగటానికి ఇష్టం లేని వారు, అంటే వాళ్ళకి ఇటువైపు వెళ్ళటం ఇష్టం ఉండదు, వాళ్ళు మానలేరు, మానే వాళ్ళని కాస్త వెనక్కి లాగితే వాళ్ళకి అదొక సరదా. అందుకని ఇలా అని మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇవన్నీ ఎంతకాలం తింటావు, ఇవన్నీ దీనికి 150 ఏళ్ళు ఏమైనా బతుకుతావా, ఇన్ని రకాలుగా మానేసి మీ బ్రతికేనా అది ఒకటి, ఇంకేంటి నువ్వు ఎంజాయ్ చేసేది, నీ జీవితం ఇంతే అనేక, నువ్వు ఇట్టా ఉప్పు లేకుండా తిన్నావనుకో నువ్వు సంసారానికి పనికిరావు, ఇట్లా నానా రకాలుగా రోజు మాట్లాడుతుంటారు. ఇక కొంతమంది ఇవన్నీ విని 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 చిరాకు వచ్చి కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఆలోచన మారుతుంది. కొంతమందికి ఇట్లా ఎవరేం అనకపోయినా
ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ సపోర్ట్ చేసినా కానీ 6 నెలలు తినేసరికి ఒక కొన్ని రోజులు గడిచేసరికి వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అది ఎంతవరకు అంటే ఇక ఇడ్లీ దోశలు బజ్జీలు ఆవకాయలు తిన్నట్టు అన్నం తిన్నట్టు కళ్ళు వస్తుంటాయి పాపం వీళ్ళకి. ఇంకా వాళ్ళ లాభం లేదని ఇక వెనక్కి వెళ్ళటం మొదలెడతారు. ఈ కారణాలు కొన్ని ఉంటాయి. ఇక సడన్గా ఇట్లాంటివన్నీ ఆచరించి ఇక తినటం మొదలెట్టాక ముందు ఉప్పేసిన భోజనాలు మధ్యాహ్నం తింటారు. అబ్బా భోజనం తింటే ఇంత బాగుంది కదా, అబ్బా ఇడ్లీ దోశలు తింటే ఎంత బాగుండని మళ్ళీ ఉదయం మానేసి మొలకలు ఈకి వచ్చేస్తారు. ఇంకా 5-6 రోజుల్లో అబ్బా బజ్జీ సమోసాలు చాటు కట్లెట్ తిని ఎన్నాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక వాటిని తినటం మొదలు పెట్టేసరికి ఇక ఆ రుచికి ఆనందానికి అలవాటు పడిపోయి ఇక మళ్ళీ ఏమనిపిస్తుందంటే వీళ్ళకి ఎటు ఇంకా వారం తిన్నాం కదా, ఇంకొక 2 రోజులు తింటే 10 రోజులు అయిపోతుంది, ఒకేసారి రాజుగారు కడుక్కోవడం చెప్పారు కదా, మళ్ళీ వెనక్కి వెళదామని ఇంకో 2 రోజులని టార్గెట్ పెట్టుకుంటారు. 10 రోజులు తిన్నాక వెళ్ళిపోదాం అనిపించిన రేపు సండే వరకు అని ఇంకోటి ఏదో వస్తుంది. ఈలోపు వాళ్ళ ఆవిడ ఎవరు అంటారు, ఏమండి మన మ్యారేజ్ డే ఇంకొక వారమే కదా ఉంది, అప్పుడు దాకా ఎంజాయ్ చేద్దామండి, అప్పుడు ఇద్దరం కలిసి వెనక్కి వెళ్దామని ఆవిడ అంటారు. దానికోసం ఇంకొక వారం. ఈలోపు ఏదో ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ ఈవిడ వండి పెడతాం, ఆయనకి చేసి తినటం కుదరదు, అట్లా ఇంకొక వారం రోజులు 10 రోజులు. ఇట్లా అన్ని రోజులు ఆహారాలు మానేసి ఇట్లా వెళ్ళేసరికి కొంతమందికి ఇక వెనక్కి రాబుద్ది కాదు. ఇక నోట్లో పెట్టుకున్న ఈ మొలకలు ఎక్కువ, ఉప్పు లేని కూర ఎక్కువ, మళ్ళీ వెనక్కి వెళ్ళి తినేస్తారు. ఇక సమస్య ఏంటంటే ఇన్ని నెలల పాటు క్రమశిక్షణగా ఆచరించిన వీళ్ళకి షుగర్ పోయింది, ఆస్తమా పోయింది, బీపీ పోయింది, ఇంకొక రకరకాల కొలెస్ట్రాల్ సమస్యలు ఇవన్నీ తగ్గి మందులు మానేశారు. ఇక వీళ్ళు ఆచరణ చేయలేక మళ్ళా అన్నీ తినేశారు. కానీ అందరికీ సత్యనారాయణ రాజు ఫాలోవర్ని ఎంత బాగుందని చెప్పారు, మీరు అన్నీ మానేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి తినేస్తున్నారు ఉప్పు నూనెలు. ఇక మళ్ళీ వారం 10 రోజులు తినేసరికి మీకు బీపీ కొంచెం రైజ్ అవ్వటం మొదలవుతుంది. 5-6 రోజులు ఉప్పు నూనెలు భోజనం అన్నం తినేసరికి మీకు షుగర్ రైజ్ అవుతుంది. కానీ మీరు ట్యాబ్లెట్ల జోలికి వెళ్ళరు, డాక్టర్ జోలికి వెళ్ళరు. ఇట్లా తింటూనే నాకేం ఇబ్బంది లేదు కదా, నాకు బాగానే ఉంది కదా అని అట్లా గెంటుతూ ఉంటారు. ఈలోపు ఇంటర్నల్గా బీపీ పెరగటం, షుగర్ పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, కొన్ని ఇట్లాంటి చేంజెస్ అన్నీ లోపల పెరుగుతూ వస్తూ ఉంటాయి. కానీ మీరు ఏం ఇబ్బంది లేదని మీ ఫిజికల్ లక్షణాలు ఏదో అనుకుంటూ టెస్టులకు వెళ్ళకుండా అట్లా ఉంటే ఒకేసారి 1 నెల 2 నెలలు అన్నీ తినేసేసరికి వీళ్ళకి హై బీపీ వచ్చి హై షుగర్ అయ్యి ఒకసారి పడిపోవటం, ఏదైనా తేడాలు రావడం, ఎమర్జెన్సీ జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతారు. ఆ డాక్టర్ గారు ఇవన్నీ చూసేసరికి చాలా హై లెవెల్లో ఉన్నాయి కొలెస్ట్రాల్, బీపీ, షుగర్లు. ఏంటి మందులు వేసుకోవట్లేదా అని అడుగుతారు. లేదండి మానేశానంటారు. ఎందుకు మానేశారండి అంటే సత్యనారాయణ రాజు చెప్పినవని నేను చేస్తున్నానండి, అందుకని అన్నీ ఈ ఆహారాలు తినేటప్పుడు మందులు అక్కర్లేదన్నారు, అందుకని మానేయమన్నారని మానేశానంటారు. ఆ డాక్టర్ గారికి మనసులో ఏం పడుతుంది, సత్యనారాయణ రాజు చెప్పే ఫాలో అయ్యే వాళ్ళకి కొద్దిగా అన్నిట పెరిగిపోతాయి, ఆయన మందులు మానిపించేస్తాడు, చూడండి ఇంతంత తేడాలు వచ్చి మా హాస్పిటల్కి వస్తారు, అందుకని ఆయన చెప్పి నేను చూడకండి, మీరు కనుక వెళ్ళారా మీరు ఏకంగా పోతారు, లేకపోతే మీకు చాలా ప్రమాదం జరుగుతుందని డాక్టర్లు ఎవరు ఫాలో అవుతున్నా అంటారు. ఎందుకు ఇట్లాంటి కేసులు చూస్తే అనకేం చేస్తారని డాక్టర్ తప్పు కాదు అక్కడ. ఈయన మంచిగా 6 నెలలు ఫాలో అయినప్పుడు ఈయనకు వచ్చిన రిజల్ట్స్ డాక్టర్ చూడాల, ఆ పాజిటివ్ ఆలోచన రాదు అక్కడ పాపం. అన్నీ మందులు లేకుండా నార్మల్లో ఉండి మామిడిపళ్ళు అరటిపళ్ళు తిన్నా షుగర్ లేని స్థితి డాక్టర్ చూడాల, ఈ పెరిగింది ఆయన చూశారు పాపం. ఈయన మందులు మానేయటం, చివరికి పేరు నాది, విధానం ప్రకృతి విధానం, ఆయన చూస్తే అక్కడ హై రిపోర్ట్స్లో హై లెవెల్లో ఉన్నాయి. అందుకని డాక్టర్స్ ఇట్లా తిడతారనమాట. మిమ్మల్ని చూసిన మీ కుటుంబ సభ్యులు, బంధువులందరూ సత్యనారాయణ రాజు చెప్పింది ఫాలో అయ్యాడు, ఈయన బ్రతికెట్లయిందని మిమ్మల్ని తిడతారు, నన్ను తిడతారు. చివరికి ఈ విధానానికి వచ్చే చెడ్డ పేరు అది. అందుకని మిమ్మల్ని అందరినీ ఈ టీవీలో కార్యక్రమాలు చూసో, నా పుస్తకాలు చదువో, లేకపోతే లైవ్ ఎక్కడన్నా ఇదివరకు ప్రసంగాలు విని ఫాలో అయ్యేవాళ్ళు, మీరు క్రమశిక్షణగా ఫాలో అయినప్పుడు రిపోర్ట్స్లు అన్నీ నార్మల్గా ఉండి ఇక మందు అవసరం లేని స్థితి మీ రిపోర్ట్స్లో కనుక వస్తే అప్పుడు డాక్టర్ సలహా మీద మందు మానేయండి, అప్పుడు దోషం ఉండదు. ఎన్ని సంవత్సరాలు మీరు మంచి ఆహారపు అలవాట్లు ఆచరిస్తున్నారో అప్పుడు దాకా మందులు లేకుండా మీరు మెయింటైన్ చేయండి. ఎప్పుడన్నా 1 రోజు 2 రోజులు, వారంలో 10 రోజులు తింటే మెడిసిన్స్ అవసరం రాదు. కానీ కంటిన్యూస్గా మీరు ఈ విధానాన్ని ఆపేసి పూర్తిగా ఉప్పు నూనెలు మళ్ళీ వేసుకు తినేస్తున్నారు అంటే
అన్ని సమస్యలు మళ్ళీ యథావిధిగా పెరుగుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మళ్ళీ ఇదివరకట్లాగా మళ్ళీ చూపించుకుని డాక్టర్కి మళ్ళీ మందులు రాయించుకుని షుగర్కి, బీపీకి, కొలెస్ట్రాల్కి, గుండె సంబంధమైన సమస్యలకి ఇట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మందులు వేసుకోండి. అప్పుడు దోషం ఉండదు. అట్లన్నా హాయిగా ఉంటారు. మనం చెప్పింది బాగా ఫాలో అవుతారా? మందులు లేని స్థితి వస్తే మెయింటైన్ చేయండి. ఇది ఫాలో అవ్వలేరు, హాయిగా మందులు వేసుకుంటూ డాక్టర్ చెప్పినట్టు వెళ్ళండి. మీకు తేడా రాకుండా అట్లా ఎంజాయ్ చేయొచ్చు, మందులు వాడుకోవచ్చు. కానీ అటు ఇటు కాకుండా ఫాలో అవుతూ మందులు మానేసి నాకు చెడ్డ పేరు, విధానానికి చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటిది వచ్చిందంటే నలుగురు మంచి వైపు వెళ్లకుండా చెడు వైపు వెళ్ళిపోతారు. అందుకని మన వల్ల సమాజానికి ఒక చెడుని వ్యాప్తి చేసినట్టు అవుతుంది. కాబట్టి సమాజంలో ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మంచి వైపు తీసుకెళ్లాలనే ఈ ప్రయత్నానికి మీరు ఇలాంటి చిన్న సహాయం చేస్తే నాకు చెడ్డ పేరు రాకుండా, ఈ విధానానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని ఈ విధానాన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.